హలో హాయ్ నమస్తే మై డియర్ కామ్రేడ్స్. నేను ఇక్కడ సూపర్గా ఉన్నా, మీరు కూడా అక్కడ సూపర్గానే ఉన్నారనుకుంటున్నా. సో లాస్ట్ లెక్చర్లో మనం క్లాసెస్ అండ్ ఐడీస్ ఇన్ హెచ్టిఎంఎల్ అనే టాపిక్ గురించి చూసాం. ఆ కాన్సెప్ట్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీడియా, వీడియో అండ్ ఆడియో ఇన్ హెచ్టిఎంఎల్. సో ఈ ట్యాగ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోగలం మన వెబ్సైట్స్లో అనే దాని గురించి తెలుసుకుందాం. సో వెల్కమ్ టు టుడేస్ లెక్చర్, దాట్ ఈస్ మీడియా, వీడియో అండ్ ఆడియో ఇన్ హెచ్టిఎంఎల్. లాస్ట్లో మీకు హెచ్టిఎంఎల్ ఐ ఫ్రేమ్ గురించి కూడా చెప్తా, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇక స్టార్ట్ చేసేద్దామా. ముందుగా VS కోడ్ని అయితే ఓపెన్ చేసేసుకుందాం. డెమో ఫోల్డర్ ఓపెన్ కరో. ట్యూట్ 8 వరకు అయిపోయింది. సో ట్యూట్ 9 ఓపెన్ విత్ కోడ్ వచ్చేసింది. ఇదేంట్రా ప్రతిసారి డోంట్ షో అగైన్. ఓకే, సో లాస్ట్ లెక్చర్లో మనం క్లాసెస్ అండ్ ఐడి గురించి తెలుసుకున్నాం. నేను కొన్ని వీడియోస్కి అసైన్మెంట్స్ అయితే ఇవ్వట్లేదు కామ్రేడ్స్, ఎందుకంటే ఇవి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనమాట. సో హెచ్టిఎంఎల్ అంతా అయిపోయాక, ఎలాగో దగ్గరలోనే ఉన్నాం అయిపోయాకి, దాని తర్వాత ఒక అసైన్మెంట్ ఇస్తా, దాన్ని మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా, ఇక స్టార్ట్ చేసేద్దాం. లేట్ ఎందుకు. న్యూ ఫోల్డర్ దట్ ఈస్ ట్యూట్ 9. ఓకే, దీని లోపల index.html ఓపెన్ అయిపో, ఇది క్లోజ్ అయిపో, అండ్ బాయిలర్ ప్లేట్ దిగిపో, డాక్యుమెంట్ పేరు మారిపో, మీడియా, ఆడియో అండ్ వీడియో, గో లైవ్ క్లిక్ చేస్తున్నా. ఇది మన లోకల్ హోస్ట్ అనమాట. ముందుగా నోట్స్ ఓపెన్ చేద్దాం, ఒక గ్లాన్స్ అనేది ఇచ్చేద్దాం నోట్స్కి. సో ఏముంది అనేది. ఓకే, ఫస్ట్ పేజ్ హెచ్టిఎంఎల్ మీడియా. మీడియా అంటే ఏంటి? నార్మల్గా మీడియా అంటే మల్టీమీడియా, మీకు ఐడియా ఉంటుంది, వినుంటారు ఈ పేరు. సో మల్టీమీడియా అంటే ఏం లేదు కామ్రేడ్స్, ఇమేజ్ కానీ మ్యూజిక్ కానీ, అంటే వినడం, చూడడం, ఇలాంటివన్నీ మీడియా, మల్టీమీడియా అంటాం అనమాట. లైక్ ఇమేజెస్, మ్యూజిక్, సౌండ్, వీడియోస్, యానిమేషన్స్, ఫిల్మ్స్ ఎక్సెట్రా. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. అండ్ వెబ్ పేజెస్ ఆఫెన్ కంటైన్ మల్టీమీడియా ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అండ్ ఫార్మాట్స్. మీకు తెలుసు ఈ పాయింట్, ఫార్మాట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, ఇమేజెస్కి కానీ, ఆడియోకి, వీడియోకి. సో దాట్స్ ద క్యాచ్ హియర్. మీరు ఇంతకు ముందు చూసినట్లయితే ప్రీవియస్ ఇయర్స్లో హెచ్టిఎంఎల్ అప్పుడప్పుడే డెవలప్ అయినప్పుడు మనకు మల్టీమీడియా అనే కాన్సెప్ట్ లేదు, ఇది ఈ మధ్య వచ్చిన కాన్సెప్ట్. ఓకేనా, అప్పట్లో కలర్ లిమిటేషన్ కూడా ఉండేది, యాక్చువల్లీ కొన్ని కలర్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది హెచ్టిఎంఎల్ అనేది. సో ద కరెంట్ వర్జన్ ఈస్ HTML5 యాజ్ యూ నో. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ వీడియో, ఇది అసలైన టాపిక్. సో ఆడియో అండ్ వీడియో అంతా మల్టీమీడియా కిందే వచ్చేస్తుంది, మీడియా కిందనే. మనం మెయిన్గా నేర్చుకునేది ఇక్కడ వీడియో, మీడియా అండ్ ఐ ఫ్రేమ్. సో హెచ్టిఎంఎల్ వీడియో. వీడియో ట్యాగ్ ఈజ్ టు ఎంబెడ్ ఆడియో ఫైల్స్. ఇదేంటి ఆడియోనా కామ్రేడ్స్? ఇక్కడ ఇది మిస్టేక్ ఉంది, నేను చూసుకోలేదు నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, వీడియో బదులు ఆడియో పెట్టేసాం. దీన్ని నేను తర్వాత క్లియర్ చేస్తా, రెక్టిఫై చేస్తా. సో మీరు ప్రస్తుతానికి ఈ పాయింట్ అయితే తెలుసుకోండి, వీడియో ట్యాగ్ ఈజ్ టు ఎంబెడ్ వీడియో ఫైల్స్, నాట్ ఆడియో ఫైల్స్, ఇంటూ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్లో మనం వీడియోస్ని, వీడియో ఫైల్స్ని అమర్చడానికి వాడతాం అనమాట వీడియో ట్యాగ్ అనేది. ఇట్ కంటైన్స్ సెవెరల్ యాట్రిబ్యూట్స్ సచ్ యాజ్, ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ ఉంటాయి దాని లోపల. ఒక్కొక్క దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సింటాక్స్ ఇలా ఉంటుంది, వీడియో అనే ఎలిమెంట్ తీసుకొని లోపల యాక్చువల్లీ కంటెంట్ అంతా మనం మ్యాక్సిమం లోపలే ఇస్తాం. ఈ బయట ఇచ్చేది ఏంటంటే, ఒకవేళ మనం వర్క్ చేస్తున్న బ్రౌజర్ అనేది వీడియో ట్యాగ్స్ని సపోర్ట్ చేయకపోతే, యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ వీడియో అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ కంటెంట్ని అక్కడ డిస్ప్లే చేయడానికి, మనకు తెలియడానికి వాడతాం అంతే. ద కంటెంట్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ బ్రౌజర్స్ దట్ డు నాట్ సపోర్ట్ దిస్ ఆడియో ఎలిమెంట్. అరే చా, ఇక్కడ కూడానా వీడియో ఎలిమెంట్? ఇది నేను మారుస్తా ఇప్పుడు, మార్చి నేను అప్లోడ్ చేస్తా తర్వాత. ఓకేనా, ఈ 2 వర్డ్స్ అనేవి రెక్టిఫై చేసి నేను అప్లోడ్ చేస్తాను మళ్ళీ డిస్క్రిప్షన్లో. ఓకే, సో ఇప్పుడు వీడియో అట్రిబ్యూట్స్ గురించి వచ్చేస్తే, దీనికన్నా ముందు మనం సింటాక్స్ అయితే రాయాలి కదా. అండ్ వీడియో ఇన్ హెచ్టిఎంఎల్. ఓకే, సో వీడియో అనే ఎలిమెంట్తోనే స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక ఎలిమెంట్ వచ్చేసిన తర్వాత మ్యాక్సిమం కంటెంట్ అంతా మనం లోపల ఇచ్చేస్తాం. అవి ఏవేవి అంటే యాట్రిబ్యూట్స్. మెయిన్ యాట్రిబ్యూట్ ఈజ్ SRC. సో గాయస్, నేను ఇప్పుడే ఈ 2 ఫైల్స్ని, ఒకటి వీడియో ఒకటి ఆడియో, ఈ 2 ఫైల్స్ని ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నా. ఈ రెండింటిని మనం Ctrl X and here
కంట్రోల్ వి ఇక్కడ తెచ్చేసుకున్న లోపలికి. ఓకేనా, మీరు డైరెక్ట్గా మూవ్ అయినా చేయొచ్చు. సో ఇప్పుడు ట్యూట్ 9లో ఉన్నాయి. దీని తర్వాత ఎస్ఆర్సిలో దాన్ని తీసుకుంటున్నా. ఓకే, ఒకవేళ ఇది డిస్ప్లే అవ్వకపోతే ఈ కంటెంట్ రాదు. నీ బ్రౌజర్ బాలే భయ్యా ఇలా రాద్దాం. షేర్. సో వీడియో ఏరియా అనేది పెద్దగా ఉంది, దీన్ని మనం మార్చుకోవచ్చు. డోంట్ వరీ విత్ ద హెల్ప్ ఆఫ్ అట్రిబ్యూట్స్. అండ్ ఇక్కడ కంట్రోల్స్ ఏం రాలేదు. సో ఈ కంట్రోల్స్ మీకు రావాలంటే ఇంకొక అట్రిబ్యూట్ని వాడాలి. దట్ ఈస్ కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్. చూడండి సజెషన్స్లో వచ్చేసింది. ఇప్పుడు ఇది మనకు వీడియో లాగా యాక్ట్ అవుతుంది అనమాట. కంట్రోల్స్ కూడా వచ్చేసాయి చూడండి. ఈ ఏరియా పెద్దగా ఉంది కాబట్టి మనం తగ్గిద్దాం. చూడండి ఇక్కడ నోట్స్ ఓపెన్ చేస్తున్నా. విడ్త్ అండ్ హైట్ ఈ అట్రిబ్యూట్స్ మనం వాడుకొని తగ్గించచ్చు అనమాట. డైమెన్షన్స్ ఆఫ్ వీడియో డిస్ప్లే ఏరియా. సో విడ్త్ ఒక 250 తీసుకుంటున్నా, అండ్ హైట్ కూడా మీకు చెప్పా ఇవి పిక్సెల్స్లోనే ఉంటాయని. చూడండి తగ్గింది. ఇంకొంచెం విడ్త్ని పెంచుదాం, విడ్త్ అండ్ హైట్ని పెంచుదాం. లైక్ 350, ఇక్కడ కూడా 350. ఓకే ఇప్పుడు బాగుంది. అండ్ ఇంకొక అట్రిబ్యూట్ ఏంటి అంటే ఇక్కడ ఆటో ప్లే అనేది తీసుకుంటే మనం ప్లేస్ ఆటోమేటికల్లీ వెన్ పేజ్ లోడ్స్. సో పేజ్ లోడ్ అయిన ప్రతిసారి, అంటే అది ఎప్పుడు లోడ్ అవుతుంది, కోడ్ రాసిన ప్రతిసారి అనేది లోడ్ అవుతుంది, వచ్చేస్తుంది. వీడియో అయితే ప్లే అయిపోతుంది. ఆటో ప్లే అని ఇవ్వగానే దీన్ని తీసేస్తే ఏముండదు, కానీ ఇచ్చిన తర్వాత అది బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది. అది ఆటో ప్లే. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లూప్ ప్రీలోడ్ పోస్ట్. సో మనం లూప్ అనేది ఇచ్చేన వెంటనే ఈ వీడియో అనేది లూప్ అవుతుంది. సో ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో లూప్ అంటే ఇదనమాట. ప్రస్తుతానికి నేను దీన్ని డిలీట్ చేస్తున్నా, ఎందుకంటే కోడ్ రాసి సేవ్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా సేవ్ అయిన ప్రతిసారి ఇది ప్లే అవుతూనే ఉంది. బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిసీగా ఉంది అందుకు. అండ్ కామ్రేడ్స్, నేను ఈ వీడియో ఎందుకు తీసుకున్నా అంటే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో నేను పర్టికులర్గా ఈ వీడియోని ప్రిఫర్ చేశాను మీకు డెమాన్స్ట్రేట్ చేయడానికి. అండ్ లూప్ తర్వాత ఇంకొకటి ఏంటి, ప్రీలోడ్. ఈ ప్రీలోడ్ అనేది పెద్దగా తేడా అయితే మీకు కనిపించదు, ఎందుకంటే ప్రీలోడ్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఉంటుంది, ఒకటి మెటా డేటా, ఇంకొకటి ఆటో, ఇంకొకటి ఏంటంటే నన్. యాక్చువల్లీ డిఫాల్ట్గా ప్రీలోడ్ ఈక్వల్ టు నన్ అనే ఉంటుంది, ఇది ఉండదు అట్రిబ్యూట్. సో మనం తీసుకున్న వెంటనే వీటికి మార్చుకున్నా కూడా పెద్ద తేడా అయితే కనిపించదు. ఎందుకంటే అసలు దీని మీనింగ్ ఏంటంటే ప్రీలోడ్ అనేది, సో ఇది లోడ్ అవ్వకముందు, ఇక్కడ చూడండి నోట్స్లో, బిఫోర్ ఇట్ గెట్స్ లోడెడ్ ఇట్ స్పెసిఫైస్ వెదర్ వీడియో షుడ్ బి ప్రీలోడెడ్ ఆర్ నాట్. అంటే ఇక్కడ యాక్చువల్గా వీడియో అయితే ఆల్రెడీ ఉంది, కానీ ఈ వీడియోకి కూడా మెటా డేటా అనేది ఉంటుంది, వీడియోకి కూడా అది మనకు కనిపించదు. సో అది ప్రీగా ముందుగా లోడ్ అవ్వాలా వద్దా అనేది, రెడీగా ఉండాలా వద్దా అనేది ఇది చెప్తుందన్నమాట. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దీన్ని తీసేస్తున్నా. ఓకే ఉన్ని పర్లేదు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పోస్టర్. పోస్టర్ అంటే ఇప్పుడు మామూలుగా మూవీస్కి పోస్టర్ ఉంటుందిగా, అలానే ఇక్కడ వీడియో మనం ప్లే చేయకముందే ఒక థంబ్నెయిల్ లాగా పైన డిస్ప్లే అవ్వడానికి ఈ అట్రిబ్యూట్ వాడతాం, పోస్టర్ అనేది. ఆ థంబ్నెయిల్ మన ఇమేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఒక ఇమేజ్ని అయితే తీసుకొచ్చేద్దాం, కృష్ణ ఇమేజెస్. నేను రాధాకృష్ణుల్ని విడదీయదలుచుకోలేదు, సో
ఈ పిక్ని తీసుకుంటున్నా. సేవ్ ఇమేజ్ యాజ్, లేదంటే కాపీ చేసుకుందాం డైరెక్ట్. సేవ్ ఎందుకు, కాపీ ఇమేజ్ అడ్రస్. పోస్టర్ ఈక్వల్ టు, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇది ఒక థంబ్నెయిల్ వచ్చేసింది. దీని మీద క్లిక్ చేస్తే కానీ ఆ అనమాట. సో అదొక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ అవుతుంది. చూడండి, రిఫ్రెష్ చేస్తున్నా, థంబ్నెయిల్ ఒకటే డిస్ప్లే అవుతుంది. ఇది ఒక పోస్టర్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. అండ్ గాయస్, నేను మీకు ఒక చిన్న VS కోడ్ షార్ట్ కట్ చెప్పబోతున్నా. కీబోర్డ్ షార్ట్ కట్, దట్ ఈస్ Shift Alt F. ఈ 3 మీరు నొక్కగానే ఈ HTML డాక్యుమెంట్ అనేది ఫార్మాట్ అవుతుందన్నమాట. ఫార్మాట్ అంటే కరెక్ట్ లైన్లో అరేంజ్ అవ్వడం ఈ కోడ్ అంతా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+Z నొక్కుతున్నా, ఇక్కడ లోరెమ్ 100 అని తీసుకుంటున్నా అనుకోండి. మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయిగా, చాలా వర్డ్స్ ఉన్నాయి. ఇదంతా ఒకే హారిజాంటల్ లైన్లో అరేంజ్ అయ్యింది. దీన్ని మనం చదువుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది. సో దానికి Shift Alt F అని నొక్కగానే ఇదంతా ఫార్మాట్ అయిపోయి ఒకే పేజ్లో విజిబుల్ అయ్యేలా కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ లింక్ అంతా ఎలా ఫార్మాట్ అయ్యిందో. ఇప్పుడు కొంచెం బెటర్. ఓకే, హారిజాంటల్గా ఉండడం కంటే వర్టికల్గా ఉండడం బెటర్ కదా. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. కొంచెం డైవర్ట్ అయ్యామన్నమాట. ఎక్కడున్నాం మనం? అట్రిబ్యూట్స్ దగ్గర ఉన్నాం. ఓకే, ఇక్కడున్నాం. ఇదంతా పోస్టర్. నేను ఈ ఆన్లైన్ లింక్ని కాకుండా పిక్చర్ని సేవ్ చేసుకొని డివైస్లో దాని URL తీసుకుంటాం. ఇప్పుడు కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ఓకే, సేవ్ ఎక్కడబ్బా? సేవ్ ఇమేజ్ యాజ్, సేమ్ ఫోల్డర్లోనే సేవ్ చేసేద్దాం. డెస్క్టాప్ డెమో ఫోల్డర్, Tune9 కృష్ణ. సేవ్ అయిపోయింది. దీంతో మనకి ఇంకా పని లేదు. VS కోడ్లోకి వెళ్ళిపోతే ఎస్ వచ్చేసింది. సో ఇక్కడ పోస్టర్లో krishna.jpg. ఓకేనా, అంతే. ఒకవేళ ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఈ వీడియో ఎలిమెంట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అంటే ఈ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. అండ్ కామ్రేడ్స్ వీడియోలోనే ఇక్కడ చూడండి, ఈ కోడ్ని గమనించండి. ఇక్కడ సోర్స్ అనే ఒక ట్యాగ్ ఉంది. సోర్స్ ట్యాగ్ ఇన్ వీడియో ఈజ్ యూస్డ్ టు స్పెసిఫై ఆల్టర్నేట్ ఫార్మాట్స్ ఆఫ్ ఏ మల్టీమీడియా ఫైల్. అంటే ఇక్కడ మీరు మల్టిపుల్ వీడియో ఫార్మాట్స్ ఉన్న ఫైల్స్ని తీసుకోవచ్చు. అంటే మల్టిపుల్ ఫైల్స్ని తీసుకోవచ్చు, దాని ఫార్మాట్స్ కూడా వేరే వేరే ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి వీడియో ఫార్మాట్ ఏముందో, MP4 ఉంది, ఇక్కడ WebM ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్గా ఏదైతే సపోర్ట్ చేస్తుందో మన బ్రౌజర్కి అది డిస్ప్లే అవుతుందన్నమాట, అది రన్ అవుతుందన్నమాట, అది సెలెక్ట్ అవుతుందన్నమాట, మిగతా అది ఇగ్నోర్ అవుతుంది. సో అందుకు ఇలా తీసుకుంటాం అనమాట. యాక్చువల్లీ మనం ఏ బ్రౌజర్లో రన్ చేస్తాం మనకు తెలియదు కదా. ఇప్పుడు మన సిస్టంలో అయితే మనం ప్రాక్టీస్ చేస్తాం, కానీ మన వెబ్సైట్ ఏ బ్రౌజర్లో రన్ అవుతుందో తెలియదు. కొన్ని బ్రౌజర్స్కి ఇది సపోర్ట్ చేయదన్నమాట. సో అలాంటప్పుడు ఈ సోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నోట్ అనేది ఓన్లీ MP4, WebM అండ్ OGG వీడియోస్ ఆర్ సపోర్టెడ్ బై HTML ఫార్మాట్స్, HTML స్టాండర్డ్స్. సో HTML స్టాండర్డ్స్కి వచ్చేస్తే ఆడియోలో అయితే MP3, వేవ్ అండ్ OGG. యాక్చువల్లీ దీన్ని వేవ్ అని కూడా అంటాం, WAVE. సో ఎక్స్టెన్షన్ ఈజ్ WAV. ఈ 3 ఫార్మాట్స్. అండ్ వీడియోలో అయితే MP4, WebM అండ్ OGG ఇవన్నీ సపోర్ట్ అవుతాయి అన్నమాట HTML ఫార్మాట్స్కి, HTML స్టాండర్డ్స్కి. సో మీకు ఈ డెమో చూపిస్తా. అప్పుడు ఇదంతా అవసరం ఉండదు మనకు. దీన్ని మొత్తం కామెంట్ అవుట్ చేసేసి ఫస్ట్ ఫ్రెష్గా ఇంకొక వీడియో ఎలిమెంట్ తీసుకుంటున్నా. సోర్స్ ఇవ్వట్లేదు నేను ఇక్కడ, ఎందుకంటే న్యూగా ఇస్తున్నా కొత్త సోర్స్ ట్యాగ్. సోర్స్ లోపల SRC ఏంటి ఇది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. వీడ్, ఎస్. దీని తర్వాత టైప్ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి. టైప్ ఏంటి? అది ముందుగా వీడియోని స్పెసిఫై చేసి /, అది ఏ ఫార్మాట్లో ఉందో అది ఏ ఎక్స్టెన్షన్లో ఉందో మనం చూడాలి.
దీని మీద హోవర్ అవ్వగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది MP4 అని, ఓకేనా, లాస్ట్లో. సో MP4 అంతే. నాకు తెలిసి ఆ వీడియో అయితే రన్ అవుతూ ఉండదు, చూసారా, అసలు వీడియో లాగే డిస్ప్లే అవ్వాలి. ఎందుకంటే మనం ఒకటి మర్చిపోయాం, కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలిగా, అది అయితే మస్ట్ అండ్ షుడ్. కంట్రోల్స్, ఇప్పుడు ఇది ఒక వీడియో అయింది. ఓకే, ముందు సౌండ్ తగ్గిద్దాం, చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా అంతే. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆడియో ఇన్ HTML. సేమ్ వీడియో ఆడియో రెండు సిమిలర్గానే ఉంటాయి, సింటాక్స్ అండ్ అట్రిబ్యూట్స్ అన్నీ. మీరు ఇక్కడ చూడండి, HTML ఆడియో ట్యాగ్ ప్లేస్ అన్ ఆడియో ఫైల్ ఆన్ ద వెబ్ పేజ్. ఇది ఆడియో ఫైల్ని ప్లే చేయడానికి వాడతాం. అండ్ దీని అట్రిబ్యూట్స్ అయితే ఇవి, సేమ్ యాజ్ దట్ ఆఫ్ వీడియో. సింటాక్స్ ఇలానే ఉంటుంది, సేమ్ వీడియో ప్లేస్లో ఆడియో వచ్చేస్తుంది. SRC ఆడియో ఫైల్ అనేది ఇచ్చేస్తాం. కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ పక్క ఈ టెక్స్ట్ అనేది ఇస్తాం అనమాట. అండ్ HTML ఆడియోలో ఇంకొక పాయింట్ ఏంటి, దీంట్లో కూడా సోర్స్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, విత్ ద సోర్స్ ట్యాగ్ ద బ్రౌజర్ విల్ యూజ్ ద ఫస్ట్ రికగ్నైజ్డ్ ఫార్మాట్. ఇది దీని మీనింగ్. అండ్ ఈ కంటెంట్ గురించి మీకు చెప్పేసా, ఎప్పుడు డిస్ప్లే అవుతుంది అనేది. ఇక్కడ చూడండి, మీకు దీని బేసిక్ ఐడియా అయితే ఉండాలి ఫార్మాట్స్ గురించి. ఈ ప్లేలిస్ట్ స్టార్టింగ్లో మీకు ఇమేజ్ ఫార్మాట్స్ అయితే చెప్పేసా. సో ఇప్పుడు వీడియో అండ్ ఆడియో ఫార్మాట్స్ విషయానికి వచ్చేస్తే, ఇవి మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఫార్మాట్స్. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ దీంట్లో ఈ MPEG ఇవన్నీ కొన్ని చూసుకోండి ఊరికే. OGG, WM, WebM, ఫ్లాష్, MP4 ఇవన్నీ జస్ట్ ఊరికే ఒకసారి చదువుకోండి అంతే. HTML iframe, దీనికన్నా ముందు ఆడియో గురించి మాట్లాడేద్దాం. ఆడియో, సో నేను ఇలా ఇవ్వకోకుండా సపరేట్గా సోర్స్ అనే ట్యాగ్ తీసుకొని దాని లోపల SRC అట్రిబ్యూట్. ఇప్పుడు ఆడియో ఏది, ఇది కదా, రింగ్ టోన్. దీన్ని తీసుకుందాం రింగ్ టోన్ అని. అండ్ వీడియో పెద్దగా ఉంది కాబట్టి నేను ఇక్కడ విడ్త్ హైట్ అండ్ హైట్ అట్రిబ్యూట్స్ తీసుకొని దాన్ని తగ్గిస్తున్నా. విడ్త్ 300, హైట్ 300. చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే, వీడియో అయితే రీసైజ్ అయిపోయింది, కానీ ఆడియో కనిపించట్లే. ఆడియో కనిపించాలంటే కంట్రోల్స్. ఓకే, ఆడియో కూడా వచ్చేసింది, ప్లే చేద్దాం. ఓకే, ప్లే అవుతుంది. ఇది మళ్ళీ లూప్ అవ్వాలి అంటే సేమ్ అట్రిబ్యూట్స్ లూప్ అని తీసుకొని ఆటో ప్లే అని ఇవ్వగానే, ఇప్పుడు చూడండి ఇక్కడ కోడ్ రాయగానే ప్లే అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో, ఎందుకంటే ఆటో సేవ్ అయిపోయింది. ఆటో ప్లే ఇవన్నీ ఉన్నాయి, కామనే. సో ఈ అట్రిబ్యూట్స్ అన్నీ కామనే, సేమ్ యాజ్ వీడియో. నోట్స్లోకి వెళ్ళిపోదాం. ఇది వీడియో అండ్ ఆడియో గురించి ఇది అనమాట బేసిక్గా. ఫైనల్గా HTML ఐఫ్రేమ్ అంటే ఇన్లైన్ ఫ్రేమ్ అనమాట బేసిక్గా. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎంబెడ్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ ద డాక్యుమెంట్. అంటే ఒక వెబ్ పేజ్ తీసుకుంటే ఈ వెబ్ పేజ్ లోపలే ఇంకొక వెబ్ పేజ్ రావడాన్ని ఐఫ్రేమ్ అంటాం అనమాట. సో ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఐఫ్రేమ్. చూడండి, డెమో చూపిస్తా. ఐఫ్రేమ్ ఇన్ HTML. ఓకే, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఐఫ్రేమ్ అనే ఎలిమెంట్ తీసుకొని SRC అనే అట్రిబ్యూట్ ఉంటుంది లోపల, దాని లోపల URL ఇస్తాం, స్పెసిఫైడ్ URL. దానికి టైటిల్ అనేది ఇస్తాం. ఈ టైటిల్ అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఇట్ ఈస్ రికమెండెడ్ అనమాట. ఈ టైటిల్ కూడా ఇస్తే మీరు బెటర్ ఫర్ రీడింగ్ పర్పస్. చూసేద్దాం కోడ్ని. ఐఫ్రేమ్ చూడండి, ఐఫ్రేమ్ అని నొక్కగానే వచ్చేసింది ఎలిమెంట్. ఈ సింటాక్స్ అంతా వచ్చేసింది డిఫాల్ట్గా. ఫ్రేమ్ బార్డర్ 0 అనేది బార్డర్ అనేది మీరు తీసేయాలనుకున్నప్పుడు దీన్ని వాడతాం, ఈ అట్రిబ్యూట్ని. ముందుగా దీన్ని డిలీట్ చేస్తున్నా, బేసిక్ నుంచి చూద్దాం. ఐఫ్రేమ్, సో ఏమిద్దాం, SRCలో సమ్ URL. సో నేను ఈ డెమాన్స్ట్రేషన్ని W3 స్కూల్స్లో చూపిస్తున్నా, మీకు కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది. W3 స్కూల్స్ ఎందుకు, ఐఫ్రేమ్ అని నొక్కగానే వచ్చేస్తుంది. HTML iframe tag. ఓకే, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్, చూద్దాం.
చూడండి ఇక్కడ కోడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది. కోడ్ ఏంటి? ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఈ లింక్ అనేది ఉంది W3 స్కూల్స్ అనేది, టైటిల్ అనేది ఇచ్చాడు. సో టైటిల్ మన ఇష్టం, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. దాని తర్వాత ఇక్కడ అవుట్పుట్లో చూస్తే W3 స్కూల్స్ అనే వెబ్సైట్ అయితే వచ్చేసింది, హోమ్ పేజ్. స్క్రోల్ అవుతోంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక వెబ్సైట్ ఇక్కడ దిగిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేసాం కదా, ట్యూట్ 6, 4 అని. వీటిల్లో ఒక ట్యూట్ని తీసుకొని, అంటే ఒక HTML డాక్యుమెంట్ని తీసుకొని ఆ వెబ్ పేజ్ అనేది ఈ వెబ్ పేజ్లో డిస్ప్లే అయ్యేలా చేద్దాం. ఓకేనా? ఎలా చేస్తామంటే ముందుగా దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ డిస్ప్లే అయ్యేలా చేద్దాం. సో iframe in HTML, iframe, ఓకే, లోపల ఎస్ఆర్సి ఏది? ట్యూట్ 8ని తీసుకుందామా, మన ప్రీవియస్ లెక్చర్. index.html అని ఇవ్వగానే ఏమవుతుందో చూద్దాం. మీకు ఫస్ట్గా ఇది చూపించాలి నేను. టైటిల్ ఇండెక్స్ అని ఇచ్చేద్దాం. ఇదే డాక్యుమెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఈ వెబ్ పేజ్ లోపల ఇదే వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకలా? మనకు కావాల్సింది ఈ index.html కదా. సో దాన్ని స్పెసిఫై చేయాలంటే యాక్చువల్లీ మనం ఇప్పుడు ఈ సోర్స్ ఫోల్డర్ ఎక్కడుందంటే ట్యూట్ 9కి అసైన్ అయి ఉందన్నమాట. మనం ట్యూట్ 9లో ఉన్నాం. సో బ్యాక్ వెళ్ళి ట్యూట్ 8కి రిఫర్ చేయాలి. అది ఎలా పాసిబుల్ అంటే, దీన్ని తీసేయండి, ఒక్క ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేయండి ఒకసారి బ్యాక్ రావడానికి. ఇది చూడండి, బ్యాక్ సజెషన్స్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ. దీంట్లో మనకు కావాల్సింది ట్యూట్ 8, ఇంకొక ఫార్వర్డ్ స్లాష్, అంటే ట్యూట్ 8 లోపల ఏది ఉంది అని సెలెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు index.html సజెషన్లో కూడా వచ్చేసింది. ఇది కదా మనకు కావాల్సింది, క్లాసెస్ అండ్ ఐడి ఇన్ HTML. ఇలా ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం విడ్త్తో ఆడుకుందాం, విడ్త్ అండ్ హైట్తో. విడ్త్ వచ్చి 450, హైట్ కూడా 500 ఇద్దాం. చూడండి, ఇప్పుడు అసలైన వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, ఎంబెడ్ అయ్యింది ఇక్కడ. ఇలా ఉంటుంది అనమాట. దీన్ని క్లిక్ చేయగానే కిందకి జంప్ అయిపోతుంది. మీకు లాస్ట్ లెక్చర్లో చెప్పా, అంతే. అర్థమైందా కామ్రేడ్స్ ఇప్పుడు ఐఫ్రేమ్ అంటే ఏంటో? సో లెక్చర్ ఎండింగ్కి వచ్చేసాం. మీకు ఈ కాన్సెప్ట్స్ అయితే నేను చెప్పేసా. యాజ్ యువర్ ఫ్రెండ్ మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ నోట్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, అప్పుడప్పుడు రిఫర్ చేస్తూ రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ నా ఛానల్కి వచ్చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ నొక్కేయండి. ఏంటో అబ్బా, ప్రస్తుతానికి 183నే ఉన్నారు. సర్లే, వీటిల్లో కొంతమంది అయినా ఫాలో అవుతుంటే ఐఎమ్ హ్యాపీ. అండ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళి దీన్ని యాక్సెస్ చేయండి, బుక్ మార్క్ చేసి పెట్టుకోనండి. అండ్ స్టే ట్యూన్డ్, గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ లెక్చర్. బాయ్ కామ్రేడ్స్, టేక్ కేర్.